సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. డిసెంబర్ రాగానే చిన్న దగ్గర నుంచి వెళ్ళి పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా ఆకాశంలో గాలిపటాన్ని ఎగిరేయాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వెంటనే షాప్ దగ్గరికి వెళ్ళేసి గాలిపటాన్ని కొనుక్కోవడం, దాంతోపాటు మాంజాను కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే షాప్ అతను ఏ మాంజా ఇచ్చారు అనేది పట్టించుకోకుండా ఈ మాంజా అయితే మీరు ఎదుటి వ్యక్తి యొక్క గాలిపటాన్ని చాలా ఈజీగా తెంపేయొచ్చు, మీరు విన్ అవుతారు ఏదన్నా కాంపిటీషన్ పెట్టుకుంటే అని చెప్పేసి కొంచెం మోటివేట్ చేసి ఆ దారాన్ని మనకు ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అక్కడి వరకు ఆ సందర్భంలో ఆడుకుంటారు, అంతా అయిపోతుంది. ఆ సరదా వాతావరణం అయిపోయిన తర్వాత మీరు ఏదైతే మాంజా ఉపయోగించి అది తెగిపోయిన వాటిని అలాగే వదిలేసి వెళ్తారో అప్పుడు ఇక అసలుది స్టార్ట్ అవుతుంది. మన ఇక్కడ గవర్నమెంటు గాజు మాంజా, అదేవిధంగా చైనా మాంజా ఈ దీన్ని నిషేధించడం అనేది జరిగింది. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది దీనిని పట్టించుకోకుండా దానిని కొనుగోలు చేస్తున్నారు, కొంతమంది సేల్ చేస్తున్నారు. ఒకవేళ అలా గనక జరిగింది, ఒక వ్యక్తి గనక రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఆ యొక్క మాంజాతో ప్రాణాలు గనక కోల్పోతే అది యాక్సిడెంటల్ డెత్గా రావడం జరుగుతుంది సిఆర్పిసి 174 కింద. అంతేకాకుండా ఇంటెన్షనల్గా ఆ మాంజాను అమ్మారు అని చెప్పేసి కన్సిడర్ చేస్తారు. అప్పుడు 302 కింద రావడం జరుగుతుంది. 304 కూడా వస్తుంది. అంటే బలవంతంగా, అంటే దాని కింద కూడా ఇది మర్డర్ కేసు కింద కన్సిడర్ చేయబడుతుంది. కాబట్టి 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష, దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆడుకోవడం అనేది సరదాగా కాసేపు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఎప్పుడైతే మాంజాను పట్టించుకోకుండా అలాగే వదిలేస్తే ప్రాణాలు కోల్పోతే ఆ ఒక్క సమయంలో ప్రాణం కోల్పోయిన వ్యక్తి కుటుంబం కూడా రోడ్డు మీదికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆడే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి. ఎక్కడైనా ఎవరైనా సేల్ చేస్తే మాత్రం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు గాలిపటాలు కొనే విషయంలో, మాంజాను కొనే విషయంలో చాలా వరకు జాగ్రత్తలు పాటించకపోతే అనవసరంగా జైలు శిక్ష అనుభవించక తప్పదు. సిఆర్పిసి 174 కింద ఇది కన్సిడర్ చేయబడుతుంది. ఇక ఆ మాంజాను పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత అది నిషేధిత మాంజా ఉపయోగించారా, లేదంటే నార్మల్ మాంజానా, ఎందుకని ఇంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది ఎక్కడ సేల్ చేయబడుతుంది, ఎవరు అమ్ముతున్నారు, అమ్మడానికి గల కారణాలేంటి అని చెప్పేసి అనే దానిపైన కూడా పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కేసు ఫైల్ అవుతుంది. చాలామంది ఏమవుతారంటే అరే మాంజాతోటి చనిపోయారు కాబట్టి అని చెప్పేసి చాలామంది నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంటారు. కానీ అవసరం లేదు. దీనిపైన కూడా కేసులు ఫైల్ చేయొచ్చు. కేసులు ఫైల్ చేసిన తర్వాత ఎవరైతే మాంజా అమ్మారో, నిర్లక్ష్యంగా ఎవరైతే మాంజాని వదిలేశారో వారిపైన కేసులు ఫైల్ చేస్తే మినిమం 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష, దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది అందరూ కూడా పట్టించుకోకుండా పోలీసులు వచ్చారు, చూశారు, ఏదో కేసు ఫైల్ చేసుకున్నారు, వెళ్ళిపోయారని చెప్పేసి వదిలేస్తారు. అలా కాకుండా ఎప్పుడైనా సరే ఆ మాంజా వల్ల వ్యక్తి మరణిస్తే ఇది ఎప్పుడైనా కూడా ఎక్కువ శాతంలో ఏమవుతుందంటే హెల్మెట్ పెట్టుకోకపోయినా, లేదంటే తర్వాత నెక్స్ట్ డ్రైవ్ చేస్తుంటే స్పీడ్గా ఉంటాము, అది ఫస్ట్ నెక్ దగ్గరనే టార్గెట్ అవుతుంది, లేదంటే చెయ్యి కానివ్వండి ఇలాంటి కట్ చేస్తే చాలా షార్ప్గా కట్ చేసేస్తానంటే స్కిన్ మొత్తం లేచిపోతుంది. అలాంటివి కొన్ని సందర్భాలు ఏమిటంటే ఇలా తెగగానే రక్తం వచ్చేస్తుంది కదని చెప్పేసి వాళ్ళు బండిని వదిలేసి ఇంకా స్పీడ్గా వెళ్ళేసి ముందు ఉన్న వాటికి డాష్ ఇచ్చుకొని కింద పడిపోవడం, అలా యాక్సిడెంట్ ముందు వాటికి అవ్వడం ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా చోటు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సరదాగా, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి మనం చూస్తుంటే ప్రతి ఒక్క గల్లీలో కూడా పిల్లలు ఆ దారాలు పట్టేసుకొని గాలిపటాలు ఎగిరేస్తున్నారు. అదేవిధంగా డాబాలపైకి వెళ్ళేసి మరి గాలిపటాలు ఎగిరేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఒక గాలిపటాన్ని ఇంకొక గాలిపటం తెంపిన తర్వాత దారాలు కింద పడిపోతాయి, వేలాడుతూ ఉంటాయి, కానీ దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. అంటే బేసిక్గా జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ చెత్త ఎత్తే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఏమైనా గాలిపటాలకు సంబంధించిన థ్రెడ్స్ అక్కడ కనిపిస్తే మీరు దీంతో కట్ చేసి వాటిని తీసేయండి అని చెప్పేసి వారికి సూచించాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఏం చేస్తారంటే ఏదో లైట్ తీసుకుంటూ ఉంటారు. కాకపోతే మీరు గనక ఒకవేళ అక్కడ మాంజా వల్ల గనక ఒక వ్యక్తి రోడ్డు పైన యాక్సిడెంటల్గా చనిపోతే యాక్సిడెంటల్ డెత్గా కన్సిడర్ చేయబడుతుంది. ఇక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిషేధించిన మాంజాలను సేల్ చేయడము ఒకవేళ చేశారు అనుకోండి, అది ఉద్దేశపూర్వకంగానే మర్డర్ చేసిన కిందనే కన్సిడర్ చేయబడుతుంది. అప్పుడు 302 కింద శిక్ష ఎఫ్ఐఆర్ అవుతుంది. దాని ప్రకారంగా 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తారు. దాంట్లోనే ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు సపరేట్గా ఉండొచ్చు, కొన్నిసార్లు రెండు కలిపి కూడా విధించే అవకాశాలు ఉంటాయి పనిష్మెంట్.
కింద. అయితే ఇంకపోతే ఇందులో వచ్చేసి 304 వస్తుంది, అదేవిధంగా 336 వస్తుంది, 337 వస్తుంది, 338 వస్తుంది. ఈ ఐపీసీ సెక్షన్స్ అన్నీ కూడా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీని నుంచి మనము అక్కడ ఉన్న దాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ను బట్టి కూడా పోలీసులు కన్సల్ట్ చేసేసుకుంటారు. దాన్ని ఎప్పటికప్పుడు కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారు అడిగి కనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఏం బాబు మనం ఏం చేద్దాం, దారం తెగేసింది చనిపోయింది అంటే కుదరద్దు. దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అతను ఇంటెన్షన్గా నిర్లక్ష్యంగా చనిపోలేదు. అధికారులు ఏదైతే నిషేధించారో ఆ మాంజా, గాజు మాంజా లేదంటే చైనా మాంజా అని చెప్పేసి అంటారు, ఆ మాంజాను ఉపయోగించిన తర్వాత అది దానివల్లనే నెక్ కట్ అయిపోయి చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ తరపు నుంచి ఇన్సూరెన్స్ వస్తుంది. అదేవిధంగా పర్సన్ కనుక ఇన్సూరెన్స్ చేసి పెట్టుకుంటే మాత్రం అది కూడా క్లెయిమ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇదంతా కూడా న్యాచురల్గా జరిగిన అంటే మనము ఏదైనా సరే కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అతను ఏదో వర్క్ మీద వెళ్తూ ఉన్న సందర్భంలో రోడ్డు మీద వచ్చిన ఒక దారము వల్ల ఆ పర్సన్ చనిపోవడం జరిగింది. కాబట్టి దాని కింద కూడా దాన్ని మనము కరెక్ట్గా ప్రజెంట్ చేయాలన్నట్టు. అక్కడ జరిగిన ఫొటోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి. ఆ పర్సన్ ఎలా వచ్చాడు అనేది రాంగ్ వేలో వచ్చాడా లేదంటే కరెక్ట్ వేలోనే రావడం జరిగిందా, ఎదుటి పర్సన్ ఎవరైనా తీసుకొచ్చేసారా లేదా అంటే ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంటెన్షన్గా చెప్పడం జరిగిందా, ఇవన్నీ కూడా చూస్తారు. ఇక చూసిన నేపథ్యంలో ఆ మాంజా అనేది వారికి ఎంతవరకు హాని కలిగించింది, ఈ వేలో అంటే చాలా రద్దీగా ఉన్న ప్లేస్లో ఇలా మాంజా వెళ్ళింది కాబట్టి అది ఎక్కడి నుంచి వెళ్ళి గాలిపటాన్ని ఎగిరేశారు, దారం ఎక్కడి నుంచి వెళ్ళి వేలాడుతూ ఉంది, మరి వేలాడుతున్న సందర్భంలో ఎవరు ఎందుకు గ్రహించలేకపోయారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మనమే అవన్నీ ఇమేజెస్ అన్ని తీసేసుకొని అధికారుల దృష్టికి కనుక తీసుకెళ్ళినట్లయితే దానిపైన చర్యలు తీసుకుంటారు. కొంచెము ఏదైతే పర్సన్ అయితే చనిపోయిన పర్సన్ని మనం తీసుకురాలేకపోవచ్చు, కానీ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ఎంతో కొంత నష్టపరిహారం అయితే అందించే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో మనం చూస్తుంటాం, ఎవరైతే వ్యక్తి చనిపోతారో ఆ పర్సనే ఆ కుటుంబంలో మొత్తం పోషణ అంతా చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆ పర్సన్ పోయారనుకోండి, ఇంకా వాళ్ళ ఇంట్లో జాబ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో ఆడండి, అదొక సరదా ఆట, నవ్వుతూ త్రులుతూ మంచిగా ఆడుకోండి. కానీ ఎప్పుడైతే నిర్లక్ష్యంగా దారాలు తెగిపోయి కింద పడిపోతాయో దాన్ని తీసి పక్కన పడేసే అవకాశాలు చూడండి. లేదంటే తాగిపోయిన దారము కనుక మీకు దొరికినట్లయితే దాన్ని తీసుకొచ్చేసి కాల్ చేయండి, లేదంటే ఎక్కడైనా చోట పడేసేయండి. అంతే తప్పించి మాకు అసలు ఎందుకు లేండి అని చెప్పేసి కనుక మీరు అది చూసి చూడనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటే మీ యొక్క నిర్లక్ష్యము ఒక ప్రాణం పోయే అవకాశానికి దారితీసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలామందికి తెలియదు అన్నట్టు, మాంజా వల్ల చనిపోయారు కదా అని చెప్పేసి లైట్ తీసుకోకండి. దీనిపైన కేసులు ఉన్నాయి, అదేవిధంగా వారికి పనిష్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి. చాలా సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బట్టేసి ఆ యొక్క పరిస్థితిని బట్టేసి మొత్తం కూడా మనం కన్సిడర్ చేసేసుకుంటే దానిని కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే అక్కడి నుంచి కూడా కొంచెం న్యాయం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఎవరు కూడా పట్టించుకోరు. అంటే ఇంకా బండి మీద వెళ్తుంటే ఏదో మాంజా తగింది చనిపోయారు అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్తుంటారు. కానీ దాంట్లో ఇన్డెప్త్గా కూడా కేసులు అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి ఇది ఎవరికి కూడా తెలియదు. చెప్తున్నాను కదా, మాంజా ఉపయోగించడం వల్ల నిషేధించిన మాంజాని కనుక వాడినట్లయితే మీరు కూడా పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అమ్మిన వాళ్ళు కూడా పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఒకవేళ మనిషి కనుక చనిపోతే ఆ ప్లేస్లో ఎవరైతే ఆ రోజు ఆడారో సీసీ కెమెరా ఫుటేజ్ చూసిన తర్వాత అంత నిర్లక్ష్యంగా ఆడేసి దారాన్ని అలా వదిలేయడం ఏంటి అని చెప్పేసి వారు ఒక స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇంకా పలు కోణాల నుంచి మనం కేసును చాలా గట్టిగా పట్టుకున్నాము అంటే వారు ప్రతిదీ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా బాబు మనం ఏం చేయగలము అని చెప్పేసి కనుక పోలీసులు అంటే మీరు లైట్ తీసుకుంటే ఆ కేసు లైట్గానే వెళ్ళిపోతుంది. కాబట్టి అది యాక్సిడెంటల్ డెత్గానే కన్సిడర్ చేయబడుతుంది. కాబట్టి సిఆర్పిసి 174 కింద ఇది రావడం జరుగుతుంది. కనుక ఎవరైనా స్పందించండి. ఇక ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచే గాలిపటాలు ఆకాశంలో చాలా రంగవల్లికలు అద్దినట్టుగా చాలామంది ఎగరేస్తూ ఉన్నారు. కానీ అది ఎంత సంతోషం ఇస్తుందో అంతే బాధను కూడా కొన్ని కుటుంబాలలో చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పోలీసులు ఇప్పటికే హెచ్చరించడం జరుగుతుంది. ఏదైతే చైనా మాంజా కానివ్వండి, గాజు మాంజా కానివ్వండి నిషేధించాము, ఒకవేళ ఎవరైనా దాన్ని సేల్ చేసినట్లయితే మీకు తెలిస్తే పోలీసులకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు అక్రమంగా కనుక దాన్ని సేల్ చేసినా లేదంటే అరే దీనివల్ల వెంటనే గాలిపటం మనము దారంతో ఇలా అనంగానే తెగిపోతుంది, మనం విన్ అవుతాము అని చెప్పేసి మీరు ఏదో సరదా కోసం అని చెప్పేసి ఆ దారాన్ని ఇంటికి తెచ్చుకున్నా మీరు ఖచ్చితంగా
ఒక మినిమం ఒక 2 years వరకు జైలు శిక్ష అనుభవించే అవకాశాలు ఉంటాయి. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. పండగ అయిపోయిన తర్వాత చాలామంది ప్రాణాలను మనం చూస్తుంటాం. లాస్ట్ ఇయర్ కూడా దాదాపుగా కేవలం మాంజా వల్ల వాళ్ళ నెక్కులు తెగేసి ఒక 5 నుంచి 6 మంది మరణించినది మనం వార్తలు చూసాము, విన్నాము కూడా. కాబట్టి ఇంకా రీసెంట్గా స్టార్ట్ అవ్వకముందే ఒక వ్యక్తి ఆల్రెడీ ఆ మాంజా వల్ల చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి మనం ఈ టైంలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవకాశం, కానీ దాన్ని చాలా లైట్ మైండెడ్గా లేదంటే చాలా ఈజీగా తీసుకున్నారనుకోండి, అనవసరంగా ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి. సో బీ కేర్ఫుల్. మీకు కనుక ఎవరికైనా సరే మాంజా విషయంలో గాజు మాంజా కానివ్వండి, చైనా మాంజా కానివ్వండి, ఎవరైనా అమ్ముతున్నట్టు కానివ్వండి, కొన్నట్టు కానివ్వండి తెలిస్తే వారిని మీరేం హెచ్చరించకండి. డైరెక్ట్ వచ్చి పోలీసులకు కనుక మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అది ఆ 2 మాంజాలను కూడా మన గవర్నమెంట్ ఎప్పుడో నిషేధించడం జరిగింది. నిషేధించిన వాడిని వాడుతున్నారు అని అంటే ఇంటెన్షనల్గా ఎదురు వ్యక్తులను చంపడానికే అని చెప్పేసి అన్నట్టుగా క్యాలిక్యులేషన్ అవుతుంది. అది మర్డర్ కేసు కిందకే కన్సిడర్ చేయబడుతుంది. కాబట్టి మీరు ఇక మీదట ఇప్పటి నుంచి వెళ్ళి సంక్రాంతి అయిపోయిన ఒక 2 నెలల వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ.